వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకములో ఒక వ్యక్తి సమస్యలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు, బలహీనుడిగా ఉన్నప్పుడు, దిక్కు తోచని సమయంలో ఒక వ్యక్తికి ఉండే ఆలోచన ఏమిటి అని అడిగితే, ఎవరైనా నన్ను కరుణిస్తే బాగుండును అని కరుణించే వారి కొరకు, కనికరపడే వారి కొరకు, జాలిపడే వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ లోకంలో అటువంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కనికరపడే వారి లోకంలో ఎవరూ లేరు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు. వారు అతనిని కొట్టి అతని దగ్గర ఉన్నవన్నీ దోచుకొని కొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళారు. ఆ రోడ్డు ప్రక్కనే పడి ఉన్నటువంటి వ్యక్తి మూలుగుతూ కరుణించే వారి కొరకు, సహాయం చేసే వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఆ మార్గం గుండా ఒక యాజకుడు వచ్చాడు. అతన్ని చూచాడు కానీ అతని ఎడల కనికరపడలేదు, ప్రక్క నుండి వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు. అతడు కూడా అలాగే ప్రక్క నుండి వెళ్ళిపోయాడు. కానీ మంచి సమరయుడు వచ్చాడు. అతనిని చూచి అతని మీద జాలిపడి, అతని మీద కనికరపడి తన వాహనం మీద నుండి దిగాడు. అతని దగ్గరికి వెళ్ళాడు. అతని గాయములను కట్టాడు. తన వాహనం మీద ఎక్కించుకొని అతనిని తీసుకుని వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. నిజమే, మన జీవితంలో పడిపోయి ఉన్నప్పుడు, కృంగిన పరిస్థితులలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ మనకు సహాయం చేయరు. దేవుడే మనకు సహాయం చేసేవాడు. అందుకే దావీదు గారు కీర్తనల గ్రంథం 69వ కీర్తన 20వ వచనంలో అంటారు, నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరును లేకపోయిరే, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునో కానరారైరి అని అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మన పరిస్థితులు ఇంతే. ఎందుకనగా మనం నిందించబడుతున్నప్పుడు, అవమానించబడుతున్నప్పుడు, కృంగిన సమయంలో మనలను ఏ ఒక్కరూ కరుణించరు. అయితే ఈరోజు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నారు, నేను మిమ్మల్ని కరుణింపవలెనని నిలువబడి ఉన్నాను. మన దేవుడు కరుణించే దేవుడు. ఆయన కరుణా కటాక్షములు కలిగిన దేవుడు. దేవుడు మోషేతో చెప్తున్నారు, మోషే, నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచేదను, యెహోవా అను నామము నీ ఎదుట కనుపరిచేదను, నేను కరుణించు వారిని కరుణించేదను. మన దేవుడు కరుణించే దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ దావీదు వలె నిందించబడుతూ ఉన్నావేమో, కృంగిన పరిస్థితిలో ఉన్నావేమో, కొట్టబడి ఉన్నావేమో, దిక్కుతోచని స్థితిలో ఉన్నావేమో, ఏ ఒక్కరూ కరుణించక కృంగిన పరిస్థితులలో ఉన్నావేమో,
ఈ రోజు నాడు నిన్ను కరుణించడానికి దేవుడు నిలిచి ఉన్నాడు. ఆయన నీ వైపు చూస్తున్నాడు, నీ ఎడల జాలి పడుతున్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడునని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన నీ ఎడల జాలిపడి కనికరపడేటటువంటి దేవుడు. అయితే ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు మనలను కరుణించాలి అని అంటే ఈరోజు మనం ఏం చేయాలో ఒక 2 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 10వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడనయ్యున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో ఆ ప్రేమించే వారిని ఆయన కరుణిస్తాడు. దేవుని ప్రేమించుట అనగా 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది, మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో, ఆయన వాక్యమునకు విధేయులవుతారో, ఆయనకు లోబడతారో, ఆయన మాటను వింటారో, అటువంటి వారిని ప్రభు కరుణిస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను కరుణించాలి అని అంటే మనము దేవుని మాటను వినాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ఎవరు ఈ యొక్క వాక్యమును ధ్యానిస్తారో, చదువుతారో, అనుసరిస్తారో, పాటిస్తారో వారిని ప్రభువు కరుణిస్తారు. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, అనుసరించండి, దేవుడు మిమ్మలను కరుణిస్తారు. మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. దేవుడు మనలను కరుణించాలి అని అంటే దేవునికి మనం మొరపెట్టాలి. ఎవరైతే మొరపెడతారో, మొరపెట్టేటటువంటి వారిని ఆయన కరుణించే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య ఒక మార్గం గుండా వెళ్ళిపోతున్నాడు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా, మమ్ములను కరుణించు అని కేకలు పెట్టారు. యేసయ్య వారిని చూచాడు, జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. మీరు వెళ్ళండి, వెళుతూ ఉండగానే మీరు స్వస్థత పొందుతారు అని చెప్పారు. వారు వెళుతూ ఉండగానే వారు బాగుపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని దగ్గరకు వచ్చి మొరపెడతారో, ప్రార్థిస్తారో, ప్రార్థించే ప్రతి ఒక్కరిని ఆయన కరుణిస్తాడు. యేసయ్య యెరికో అనే పట్టణంలోనికి వెళుతున్న సమయంలో బర్తిమయి అనేటటువంటి గ్రుడ్డి భిక్షగాడు కేకలు వేస్తూ దేవునికి మొర్రపెట్టాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు దేవునికి కేకలు వేస్తూ అడగగా యేసయ్య నిలబడిపోయారు. అతన్ని రమ్మని పిలిచారు. అతడు దగ్గరకు వచ్చిన తరువాత అతడికి ఏం కావాలో అడిగి అతని మీద కనికరపడి కనుదృష్టిని ప్రభు కలుగజేశారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రభు నిన్ను కరుణించాలి అని అంటే ఆయన సన్నిధిలో మోకరించండి, కన్నీరు కార్చండి, ప్రార్థించండి. నీవు అడిగినప్పుడు ప్రభు నీ ఎడల కనికరపడతాడు, కరుణిస్తాడు. నువ్వు అడిగినది ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను కరుణించాలి అని అంటే ఆయన మాటను వినాలి, ప్రార్థించాలి. మరొక మాటను చదువుదాం, చూడండి. 123వ కీర్తన 2వ వచనంలో రాయబడి ఉంది, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని వైపు చూస్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఆయనను ఆశ్రయిస్తారో అటువంటి వారిని ఆయన కరుణిస్తాడు. ఈ శ్రేష్టమైన సమయంలో మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను వినండి, ప్రార్థన చేయండి, దేవుని మీద ఆధారపడండి. దేవుడు మిమ్మల్ని కరుణించి మీకున్న సమస్యలలో నుండి, ఇబ్బందులలో నుండి, బలహీనతల్లో నుండి ప్రతి కన్నీటి బిందువును ప్రభు తుడిచి
మీ జీవితంలో సంపూర్ణమైన సంతోషాన్ని కలుగు చేస్తారు. అలా కలుగు చేయనట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి. ప్రతి సమస్య యేసు నామములో విడిచిపోవునుగాక నా జ్ఞాపిస్తున్నాను. ఘనమైన నీ కార్యాలు జరిగించండి. నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి అయ్యా. ఈ దినమంతయు ప్రయాణాలలో, పనులలో నీ సహాయమును మీరు దయచేయండి నాయన. నీ బిడ్డల ప్రతి అవసరతలను మీరే తీర్చండి. ప్రత్యేకమైనటువంటి రీతిలో సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును.